విజయవాడ వరద బాధితులకు మరింత అండగా నిలిచేందుకు ప్రయత్నిస్తోంది కూటమి ప్రభుత్వం. వరద బాధితులకు 6 రకాల నిత్యావసర సరుకుల కిట్ను రేపటి నుంచి అందించబోతోంది. భారీ వర్షాలు వరద సృష్టించిన బీభత్సంతో విజయవాడ ప్రజలు అల్లాడుతున్నారు. వర్షాలు తగ్గినా వరద ముంపు కొనసాగుతుండటంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికీ పలు కాలనీల్లో మోకాళ్ల లోతులో వరద నీరు ఉండడంతో ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఆయా ప్రాంతాల వరద బాధితులకు పడవలు, వాహనాల ద్వారానే ఆహారం, వాటర్ ప్యాకెట్లు అందిస్తున్నారు అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు. ఈ క్రమంలోనే విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు మరో మహత్తర కార్యక్రమం చేపడుతోంది ఏపీ ప్రభుత్వం. 6 రకాల నిత్యావసర సరుకుల కిట్ ను రేపటి నుంచి అందించబోతోంది. 25 కిలోల బియ్యం, పప్పు, వంట నూనె, చక్కెర, 2 కిలోల ఉల్లిపాయలు, ఆలుగడ్డలతో కూడిన 6 రకాల రేషన్ సరుకులు ఇవ్వనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రేషన్ కార్డు లేని వారికి కూడా ఆధార్, వేలిముద్రతో సరుకులు సప్లై చేస్తామని ప్రకటించారు. నిత్యావసరాలు ఇవ్వడమే కాదు, వండుకునేందుకు అవసరమైన గ్యాస్ వసతులు కూడా కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. మొత్తంగా విజయవాడ వరద నేపథ్యంలో 6 రకాల సరుకులతో ఇంటింటి రేషన్ కిట్ పంపిణీకి భారీగా ఏర్పాట్లు చేస్తోంది ఏపీ ప్రభుత్వం.